హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ట్రైనీస్. ఈరోజు అయితే ఇంకొక మంచి రెసిపీ క్విక్ అయిపోతుంది. ఎంతమందికి మేము దీన్ని టమాటో రైస్ అని పిలుస్తాము. సో మీ సైడ్ దీన్ని ఏమంటారు ప్లీజ్ కమెంట్ ఇట్ అవుట్. సో ముందుగా దీనికి కావాల్సినవన్నీ చాలా సింపుల్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిశనగపప్పు అండ్ పల్లీలు వేసేసుకొని అదే అన్నంలో తింటుంటే క్రిస్పీగా కరుం తగులుతుంది అనమాట. అందుకు వేసుకుంటాం. అండ్ ఎండుమిర్చి లేదంటే కూడా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, ఏదైనా ఓకే. అండ్ ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకొని ఆనియన్స్ కూడా పింకిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ దెన్ కట్ చేసుకున్న టమాటోస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ ఏం అవసరం లేదు, టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, అంటే మామూలుగా వేసుకునేదానికి 1-2-3 స్పూన్స్ ఎక్కువ పడుతుంది అనమాట, అంతే. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని అండ్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అండ్ సాల్ట్ తగినంత వేసేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కారం, పచ్చిమిర్చి వేసుకునేటప్పుడే మీరు ఎంత తింటారో దాన్ని తగినట్టు వేసుకోండి. అండ్ అంతే, వేడి అన్నం ఉన్నా ఓర్ చల్లగా ఉన్న అన్నం ఉన్నా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తింటే సూపర్ ఉంటుంది. విత్ బూందీ, కారం బూందీ, మేము కారాజ్ అంటాం. సో దాంతో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.